గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు సెషన్లో ఎంఎస్ వర్డ్ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. విండోస్ ప్లస్ ఆర్ బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు రన్ అన్న ఆప్షన్ వస్తుంది. విండోస్ ప్లస్ ఆర్. ఇక్కడ ఓపెన్ దగ్గర విన్ వర్డ్ అని టైప్ చేయాలి. WINWORD. ఓకేనా, ఎక్కడ కూడా స్పేస్ ఇవ్వకూడదు. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే అని ప్రెస్ చేయగానే మీకు వర్డ్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మీరు వర్డ్ అప్లికేషన్ ఆల్రెడీ ఎస్టర్డే సెషన్లో మనం చెప్పాం. టోటల్గా బ్లాంక్ పేజ్తో వస్తుంది, అంటే టోటల్ వైట్ పేజ్తో వస్తుంది. ఓకేనా, దిస్ ఇస్ కాల్డ్ ఏ డాక్యుమెంట్ అంటాం. సో ఈ డాక్యుమెంట్లో పైన మీరు ఇక్కడ ఒక్కొక్క ఆప్షన్ సెలెక్ట్ చూస్తే 3 ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకటి మినిమైజ్. ఓకేనా, దీనిపైన క్లిక్ చేసిన వెంటనే కిందకి ఆటోమేటిక్గా మినిమైజ్ అయిపోతుంది. అది క్లోజ్ అవ్వదు, కిందకి మినిమైజ్ అవుతుంది. ఈ మధ్యలో చూస్తే సెంటర్లోది మాక్సిమైజ్ ఆర్ రీస్టోర్ అంటాం. దీనిపైన క్లిక్ చేస్తే పెద్ద ఉన్న స్క్రీన్ చిన్నదవుతుంది, మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తే చిన్న ఉన్న స్క్రీన్ పెద్దదవుతుంది. ఈ చివరన ఇంటూ బటన్ కనిపిస్తుంది చూసారా, సో దీన్ని క్లోజ్ బటన్ అంటాం. సో ఎప్పుడైతే దీనిపైన ప్రెస్ చేసామో క్లోజ్ అయిపోతుంది. ఓకేనా, సో ఈ ఆప్షన్స్ అన్ని ఎక్కడ ఉంటాయంటే ఈ పైన డాక్యుమెంట్ 1 మైక్రోసాఫ్ట్ వర్డ్ చూపిస్తుంది చూసారా, సో దీన్నే టైటిల్ బార్ అంటాం. ఓకేనా, దీన్ని టైటిల్ బార్ అంటాం. సో ఈ టైటిల్ బార్లో ఏం చూపిస్తుంది అంటే మనకి టైటిల్స్ చూపిస్తుంది. మనం ఏ నేమ్తో అయితే సేవ్ చేసామో ఆ సేవ్ చేసిన నేమ్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. ప్రజెంట్ మనం MS1 డాక్యుమెంట్ అంటాం అని చెప్పాం కదా, సో ఓపెన్ చేసినప్పుడు కూడా అక్కడ ఏం చూపిస్తుంది మీకు డాక్యుమెంట్ 1 అని చూపిస్తుంది. ఓకేనా, సో ఈ లెఫ్ట్ సైడ్కి వస్తే దీన్ని ఆఫీస్ బటన్ అంటాం. ఓకేనా, ఈ ఆఫీస్ బటన్లో ఏ ఆప్షన్స్ ఉంటాయి? న్యూ అంటే కొత్త డాక్యుమెంట్ ఎలా ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఓపెన్, సో కొత్త ఆల్రెడీ సేవ్ అయిన దాన్ని ఎలా ఓపెన్ చేయాలి. సేవ్ యాజ్, ప్రింట్. సో ఇలాంటి ఆప్షన్, ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ కూడా ఎందులో ఉంటాయంటే ఆఫీస్ బటన్లో ఉంటాయి. సో దీన్నే ఆఫీస్ బటన్ అంటాం. ఓకేనా, ఇక ఇక్కడ హోమ్, ఇన్సర్ట్, పేజ్ లైట్, రెఫరెన్స్, మెయిలింగ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి చూసారా, వీటిని ట్యాబ్స్ అంటాం. ఓకేనా, హోమ్, ఇన్సర్ట్, పేజ్ లైట్, రెఫరెన్స్, మెయిలింగ్, వ్యూ. ఓకేనా, ఏమున్నాయి చూడండి ఒకసారి ట్యాబ్స్లో. హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, రెఫరెన్స్, మెయిలింగ్, వ్యూ. సో ఇవన్నీ కూడా MS వర్డ్లో ఆప్షన్స్. వీటిలన్నిటిని ఏమంటాం అంటే ట్యాబ్స్ అంటాం. ఓకేనా, ఇవన్నీ ట్యాబ్స్ అంటాం. హోమ్ మెను, హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, పేజ్ లైట్ ట్యాబ్, ఇవన్నీ కూడా ట్యాబ్స్. మనం ఎప్పుడైతే ట్యాబ్ పైన క్లిక్ చేసామో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక్కొక్కటి చేంజ్ అవుతుంది చూడండి. ఇన్సర్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ వేరే కనిపిస్తుంది, పేజ్ లైట్ మీద క్లిక్ చేస్తే అక్కడ వేరే ఆప్షన్స్ చూపిస్తున్నాయి. ఏవైతే ఇక్కడ ఆప్షన్స్ మీకు డిస్ప్లే అవుతున్నాయో వాటిని రిబ్బన్ అంటాం. ఓకేనా, వాటిని ఏమంటాం? రిబ్బన్. చూడండి, పేజ్ లైట్ పైన క్లిక్ చేయగానే వేరే ఆప్షన్స్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి. ఇన్సర్ట్ పైన క్లిక్ చేయగానే వేరే ఆప్షన్స్ డిస్ప్లే అవుతున్నాయి. సో వాటిలో ఏమంటాం అంటే రిబ్బన్ అంటాం. ఓకేనా, సో హోమ్, ఇన్సర్ట్, పేజ్ లైట్ ఏమంటాం? ట్యాబ్స్ అంటాం. ఈ పైన డాక్యుమెంట్ ఉన్నదాన్ని ఏమంటున్నాం? టైటిల్ బార్ అంటాం. ఓకేనా, సో ఇక్కడ రౌండ్ బటన్ ఉండి ఆఫీస్ బటన్ చూపిస్తుంది చూసారా, దీన్ని ఆఫీస్ బటన్ అంటాం. ఇక ఇక్కడ చూస్తే మీకు స్కేల్ కనిపిస్తుంది చూడండి, 1 2 3 4 అని కనిపిస్తుంది. సో వీటిలో ఏమంటాం అంటే రోలర్ బార్ అంటాం. ఓకేనా, రోలర్ బార్ అంటే ఇక్కడ మనం ఎందుకు ఈ రోలర్ బార్ అనేది యూజ్ చేస్తాం అంటే స్కేల్ అనేది మనం సెట్ చేయొచ్చు. అంటే సపోజ్ మీరు కొన్ని లెటర్ హ్యాడ్స్ మీద ప్రింట్ చేసినా లేకపోతే డాక్యుమెంట్స్ మీద ప్రింట్ చేసినా ఎలా ఉంటుంది అంటే మీకు, డాక్యుమెంట్స్ అంటే ల్యాండ్ డాక్యుమెంట్స్ అవి ప్రింట్ చేసేటప్పుడు పైన 100 రూపీస్ బాండ్ పేపర్ ఉంటుంది, కిందనేమో టెక్స్ట్ ఉంటుంది. సో దానికి స్కేల్ అనేది మనం మెజర్మెంట్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట, ఎక్కడి నుంచి పేజ్ స్టార్ట్ అవ్వాలని. సో అది స్కేల్ అంటాం, దాన్ని రోలర్ బార్ అంటాం. ఓకేనా, రోలర్ బార్. సో ఈ రోలర్ బార్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, టాప్ సైడ్ కూడా ఉంటుంది. ఓకేనా, సో దీన్ని రోలర్ బార్ అంటాం. సో ఇక్కడ చూస్తే మీరు స్క్రోల్ బార్ చూడండి, స్క్రోల్ అవుతుంది పైకి కిందకి. ఓకేనా, స్క్రోల్ అవుతుందా? సో దీన్ని స్క్రోల్ బార్ అంటాం. ఓకేనా, దీన్ని స్క్రోల్ బార్ అంటాం. ఇకపోతే సపోజ్ నేను ఏదైనా ఇక్కడ టైప్ చేశాను అనుకోండి, ఇప్పుడు మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. సో దీని యొక్క విజిబిలిటీ మనం పెంచుదాం అనుకున్నాం, జూమ్ పెంచుదాం అనుకుంటున్నాం. సో జూమ్ పెంచాలనుకుంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్లస్ మైనస్ అని ఉంటుంది. ఇక్కడ ఈ ప్లస్ పైన క్లిక్ చేస్తే జూమ్ ఇన్ అంటాం. చూడండి, ఇప్పుడు జూమ్ ఇన్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా జూమ్ పెరుగుతుందా? అప్ టు 500 దాకా ఉంది. ఓకేనా, సైజ్ పెరగదు, ఓన్లీ జూమ్ మాత్రమే పెరుగుతుంది.
మళ్ళీ ఇక్కడ జూమ్ అవుట్ అని క్లిక్ చేశారనుకోండి. సో, జూమ్ అనేది తగ్గుతుంది. జూమ్ ఇన్, జూమ్ అవుట్. సో, జూమ్ ఇన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 10తో స్టార్ట్ అయింది. ఓకేనా? ఎక్కడితో ఎండ్ అయింది? 500తో ఎండ్ అయింది. చూడండి ఇక్కడ చూపిస్తుంది మీకు. జూమ్ ఇన్ అనేది 10తో స్టార్ట్ అవుతది. జూమ్ ఎండ్ అనేది 500తో క్లోజ్ అవుతుంది. 500%. ఓకేనా? 10% టు 500%. జూమ్ ఇన్, జూమ్ అవుట్. ఓకేనా? ఇది జూమ్ ఇన్ లో ఉంది. జూమ్ అవుట్ లో ఉంది. ఓకేనా? జూమ్ అవుట్ లో 10%. అదే జూమ్ ఇన్ లో అయితే 500%. ఓకేనా? సో అది జూమ్ చేసుకోవడానికి అనమాట. మనకి ఎంత విజిబిలిటీలో కావాలంటే అంత విజిబిలిటీలో మనం అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 100 పెట్టాను. 100 or 120. ఓకేనా? సో అది జూమ్ అంటాం అనమాట. ఈ కిందకు వస్తే ఇక్కడ పేజ్ 1 of 1 ఓల్డ్ 1 అని చూపిస్తుంది కదా. పేజ్ 1 of 1 అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయో చూపిస్తుంది. మనం ప్రెజెంట్ 1 వర్డ్ టైప్ చేస్తాం యూనివర్సల్ అని, కాబట్టి ఇక్కడ వర్డ్ 1 చూపిస్తుంది. స్పేస్ ఇచ్చాను, సాఫ్ట్వేర్ అని ఇచ్చాను. చూడండి ఇక్కడ వెంటనే వర్డ్స్ 2 అని చూపిస్తుందా? ఇప్పుడు చూడండి 3 వర్డ్స్ అని చూపిస్తుంది. ఎన్ని వర్డ్స్ టైప్ చేస్తే అన్ని వర్డ్స్ అనేవి ఇక్కడ మీకు డిస్ప్లేలో చూపిస్తుంది. అలాగే పేజ్ 1 of 1 అన్నాం కదా, ఎన్ని పేజెస్ ఓపెన్ చేస్తే అన్ని పేజెస్ అనేవి మనం చూపిస్తుంది. ప్రెజెంట్ ఒక పేజ్ ఓపెన్ చేసాం మనం. సో ఇంకా నేను సెకండ్ పేజ్ కూడా వెళ్తున్నాను. చూడండి ఇప్పుడు పేజ్ 2 of 2 అని చూపిస్తుంది. ఓకేనా? పేజ్ స్టాటస్ అనమాట. సో ఏ పేజ్ లో ఉన్నో ఎన్ని పేజెస్ ఓపెన్ అయినది పేజ్ స్టాటస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అలా ఎన్ని వర్డ్స్ అనేవి టైప్ చేసాం అనేది కూడా వర్డ్ కౌంట్ లో మీకు ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ జూమ్ ఇన్, జూమ్ అవుట్ అనేది అవుతుంది. ఇక్కడ జూమ్ అవుట్ అంటే 10%, జూమ్ ఇన్ అంటే 500%. ఓకేనా? అలానే ఇక్కడ ఈ 1 2 3 4 అని కనిపించేదాన్ని ఏమంటాం? స్కేల్ ఏమంటాం? రోలర్ బార్ అంటాం. ఓకేనా? దీన్ని స్క్రోల్ బార్ అంటాం. సో స్క్రోల్ అవుతుంది. ఎన్ని పేజెస్ అయితే ఓపెన్ అయితే అన్ని పేజెస్ అక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. ఇక ఇది ఆఫీస్ బటన్ అంటాం. ఓకేనా? ఆఫీస్ బటన్. ఇక ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఈ సేవ్ ఆప్షన్, సో అండు, రీడు అంటాం అన్నమాట. దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే క్విక్ యాక్సెస్ అంటే ఫాస్ట్ గా మనం సేవ్ చేయాలనుకోండి. ఇక ఎక్కడ మీకు ఆప్షన్ కనిపించట్లేదు, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ సేవ్ లోకి వెళ్ళి క్లిక్ చేయాలి. అంత అంత టైం వేస్ట్ చేయాలి అవసరం లేదు అనుకుంటే ఇక్కడ డైరెక్ట్ క్విక్ యాక్సెస్ లో ఉంటుంది. ఒకసారి అలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది. ఓకేనా? సో దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఓకేనా? సో ఇక్కడ ఎలా కస్టమైజ్ ఎలా ఓపెన్ చేయాలి ఇవన్నీ కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో అలాగే దీన్ని పైన ఉన్నదాన్ని టైటిల్ బార్ అంటాం. దీన్ని మినిమైజ్ అంటాం, మాక్సిమైజ్ ఆర్ రీస్టోర్ అంటాం, క్లోజ్ బటన్ అంటాం. ఓకేనా? సో ఈ హోమ్, ఇన్సర్ట్, పేజ్ లైట్, రిఫరెన్స్ అన్నిట్లు కూడా ట్యాబ్స్ అంటాం. హోమ్ పైన క్లిక్ చేసిన వెంటనే వచ్చేదాన్ని అంతా కూడా రిబ్బన్ అంటాం. ఓకేనా? రిబ్బన్ అంటాం. సో ఈ వైట్ ఏరియా ఏదైతే కనిపిస్తుందో మీకు, వైట్ ప్లేస్ అంతా కూడా దీన్ని డాక్యుమెంట్ ఏరియా అంటాం. సో ఈ డాక్యుమెంట్ ఏరియాలో మీకు ఏ వర్క్ చేద్దాం అనుకుంటే ఆ డాక్యుమెంట్ ఏరియా అంతా కూడా టైప్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అది ఎంఎస్ వర్డ్ యొక్క ఇంట్రడక్షన్. సో దీనిపైన మీకు ఈరోజు సెషన్లో అసెస్మెంట్స్ వస్తే అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేయండి.